మాయకి నామరూపాలకి కట్టుబడిపోయినంత కాలం పునర్జన్మ. సత్యమైన బంగారము తెలిసినట్టు నామరూపాలు తీసేస్తే ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది శంకర భగవత్పాదుల సిద్ధాంతానికి అంతటికీ కూడా ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అది అవగతమైతే వాడికి కైవల్యం. ఇక వాడికి అంతటా కనపడుతున్నది సత్యమే కాబట్టి బ్రహ్మం ఒక్కదాన్నే చూస్తున్నాడు, ఉన్నది అదొక్కటే. ఈ శరీరాన్ని కేవలంగా అద్దె ఇంట్లో ఉన్నట్టుగా ఉంటాడు, అది పడిపోతుంటే వదిలేస్తాడు. ఆయనని జీవన్ముక్తుడు అంటారు. అటువంటి స్థితిని కల్పించగలను. మాయని చంపేశాడు అనుకోండి, అందరూ జ్ఞానులు అయిపోతారు, ఎవరు సాధన చేయక్కర్లా. సాధన చేత భక్తి చేత భగవన్మార్గంలో ఎవరు నడుస్తారో వాళ్ళని మాయ పట్టుకోకుండా పరమేశ్వరుడు తొక్కిపెట్టి ఉంచుతాడు. వాడు ఆయన చేత తొక్కబడి ఆయన వంక చూసి నవ్వుతుంటాడు, చిన్ముద్రకి అందుతాడు. ఎవరు ఈశ్వరుని ఆరాధించాడో, ఎవరు ఆయన పాదాలు పట్టుకున్నాడో వాడికి ఆ జ్ఞానం ఇస్తాడు. ఇచ్చినప్పుడు